లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మయే. మనం ఈరోజు అక్టోబర్ నెల మాస ఫలితాల గురించి తెలుసుకుందాం. ఒక మాసం తమకు అనుకూలమా ప్రతికూలమా అని గమనించేందుకు రవి, కుజ, శుక్ర, బుధ గ్రహాలను గమనించడం అనేది సాంప్రదాయం. సూర్యుడు 3, 6, 10, 11 రాశిలో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు. మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. వేరువేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి రాశులు ఏ భావాలు అవుతాయో గమనించి వానికి అనుకూలమైన ఫలితాలు నిర్దేశించాల్సి ఉంటుంది. రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార ప్రభుత్వ సంబంధమైన సమస్యలు, అనారోగ్య లోపాలకు, మానసికమైన ఒత్తిడులకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా కుజుడు గోచారంలో అనుకూలంగా లేని రాశిలో సంచరిస్తుంటే చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతాయి. ఒత్తిడులు, శరీరకమైన అనారోగ్యాలు, నొప్పులకు అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా సామాజికంగా అప్పులు పెరగడం, శత్రుత్వాలు అధికం కావడం కూడా ఉంటుంది. తగిన దాన ధర్మాలు అనేవి అవసరమవుతాయి. 3, 6, 11 రాశుల్లో మాత్రమే శుభ ఫలితాలను కుజుడు ఇచ్చినప్పటికీ తాను సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి 4, 7, 8 రాశులను కూడా ఫలితాల విషయంలోకి లెక్కలోకి తీసుకోవాలి. బుధుడు గోచారంలో అననుకూల ప్రదేశాల్లో ఉన్నప్పుడు, అంటే చెడు స్థానాల్లో ఉన్నప్పుడు వ్యాపారాల్లో లోపాలకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది. పెట్టుబడులు అనేవి అసలు ఫలించవు. స్ఫురణ శక్తి అనేది లోపిస్తుంది. శారీరకమైన చైతన్యం తగ్గిపోయే సూచనలు ఉన్నాయి. కొంత బలహీనమైన మనస్తత్వము, ఆలోచన తత్వంలో లోపాలకు అవకాశం అనేది కలుగుతూ ఉంటుంది. రోగ నిరోధక శక్తి లోపించడం వల్ల కలిగే సమస్యలు పెరుగుతాయి. బుధుడు 2, 4, 6, 8, 10, 11 స్థానాల్లో శుభ ఫలితాలను ఇస్తాడు. తాను చూస్తున్న భావాలకు కూడా శుభాన్ని ఇస్తాడు. శుక్రుడు అధిక స్థానాల్లో గోచారిత్యా అనుకూలంగానే ఉన్నప్పటికీ బలహీనమైన గోచార ఫలితాలు ఇచ్చే స్థానంలో, అంటే అశుభ స్థానాల్లో మనోవిష్టాలు నెరవేరక ఇబ్బంది అనేవి పడుతూ ఉంటారు. శుక్రుడు ఒక రాశిలో సంచరించే కాలంలో మానసికమైన వ్యవహారాలు, ఆకర్షణలో లోపాలు, ఇబ్బందులకు అనే అవకాశం ఉందంటే అశుభ స్థానాల్లో సంచరించినప్పుడు ఇవన్నీ ఉంటాయి. అవగాహన లోపాలు ఉంటాయి. శరీరంలో హార్మోన్ల లోపాలు ఏర్పడతాయి. సమతుల్యమైన భావాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దెబ్బతింటాయి. శుక్రుని విషయంలో 6, 7, 10 రాశుల సంచారం మాత్రం చాలా లోపమైనది. 6వ స్థానం యొక్క సంచారం అనేది అధిక లోపంగా మనకు పరిగణలోనికి తీసుకోవాలి. భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలకు కూడా ఇటువంటి అంశాలు కారణమవుతూ ఉంటాయి. మానసికమైన ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. ఒక నెల రోజులు కొంచెం ఎక్కువ తక్కువలతో కూడుకున్న రోజుల్లో సంచరించే గ్రహాలు ఇవన్నీ, అంటే రవి, కుజ, శుక్ర, బుధ గ్రహాలు ఇవన్నీ కూడా 30 రోజులు అటు ఇటుగా ఉండే గ్రహాలు. అందువల్ల వీటి ద్వారా కలిగే ఫలితాలు ఆ మాసాదులకు చెంది ఉంటాయి. అయితే శుభ సమయంలో కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేయడానికి ఇటువంటి అనుకూల గ్రహ సంచారాల వల్ల ఫలితం అనేది అధికంగా ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. కుంభరాశి వారికి
రవి ఫలితాలు. కుంభరాశి వారికి రవి 1-10-2024 నుంచి 17-10-2024 వరకు 8వ రాశిలో సంచరిస్తున్నాడు. 8వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు అనవసరమైన గొడవలు, శత్రుత్వాలు, ఉత్కంఠ, నిరుత్సాహం, అధికారులతో విరోధాలు వంటివి జరిగే అవకాశం ఉంది. తన సప్తమ దృష్టి చేత 2వ స్థానాన్ని వీక్షించడం ద్వారా భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. కావున ప్రశాంతంగా ఉండవలసిన అవసరం ఉంది. ఆదాయం తక్కువగా ఉంటుంది కావున ఖర్చులను నియంత్రణ చేయాల్సిన అవసరం ఉంది. రవి 17-10-2024 నుంచి 31-10-2024 వరకు 9వ స్థానంలో సంచరిస్తున్నాడు. 9వ రాశిలో సంచరించేటప్పుడు గౌరవ భంగము, ఖర్చులు ఎక్కువగా ఉండడం, అధికారులతో గొడవలు కావడం, బంధుమిత్రులకు దూరంగా ఉండడం లాంటివి, బంధుమిత్రులకు దూరం కావాల్సి రావడం, ముఖంలో కళ్ళ తప్పడం వంటివి జరుగుతాయి. రవి తన సప్తమ దృష్టి చేత 3వ స్థానాన్ని వీక్షించడం వల్ల ఇతరుల సహకారంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. కమ్యూనికేషన్ రంగంలో కొంత ఉన్నతిని సాధిస్తారు. తర్వాత కుంభరాశి వారికి కుజుడు 1-10-2024 నుంచి 20-10-2024 వరకు 5వ రాశిలో సంచరిస్తున్నాడు. కుజుడు జన్మరాశి నుంచి 5వ రాశిలో సంచరించే కాలంలో మనసు సరిగా చేయదు. చిన్న చిన్న విషయాలకు కూడా అధికంగా కోపడవలసి ఉంటుంది. చిన్న విషయాలు కూడా కొంచెం కోపం తెచ్చుకుంటారు. ఇతరులతో విరోధాన్ని పెంచుకోవలసి వస్తుంది. ధనాదాయం సరిగా ఉండకపోవడం, సంఘంలో గౌరవ మర్యాదలు తగ్గిపోతాయి, ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అనేవి చాలా అవసరం. ఆదాయానికి మించి ఖర్చులు ఎక్కువగా ఉండడం చేత రుణాలు చేయవలసి వస్తుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయలేకపోతారు. ఈ దోష నివారణకై ఓం అంగారకాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహే తన్న భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని 108 సార్లు ప్రతి మంగళవారం ఉదయం 6 గంటల నుంచి 7 గంటల లోపు చదువుకోండి. రుణ బాధానుభూతి కోసం అఖండ ధన ప్రాప్తికి గాను అంగారక రుణ విమోచన స్తోత్రం పారాయణం చేయండి. సత్ఫలితాలను పొందుతారు. 21-10-2024 నుండి 31-10-2024 వరకు కుంభరాశిలో కుజుడు 6వ రాశిలో సంచరిస్తున్నాడు. కుజుడు జన్మరాశి నుంచి 6వ రాశిలో సంచరించే కాలంలో ధనాదాయం అనేది బాగుంటుంది. అన్ని వైపుల లాభాలన్నీ చవి చూస్తారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. రోగాల నుంచి రుణాల నుంచి విముక్తి అవుతారు. శ్రమకు తగ్గ ఫలితాలు లభిస్తుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. శత్రువులు అణిగి ఉంటారు. ఇతరులతో సంపాదించేటప్పుడు అంటే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. ఇంతకు ముందు చెప్పినట్టుగా కుజ స్తోత్రాలు పఠించండి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఖర్చులు నియంత్రణలో ఉంటాయి. తర్వాత కుంభరాశి వారికి బుధుడు ఇచ్చే ఫలితాలు. కుంభరాశి వారికి బుధుడు 1-10-2024 నుంచి 10-10-2024 వరకు 8వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. బుధుడు జన్మరాశి నుంచి 8వ రాశిలో సంచరించే కాలంలో ఆరోగ్యం, మనస్సంతోషం, కీర్తి, ద్రవ్యలాభము, బంధుమైత్రి, సుఖ సంతోషాలు, మిత్రుల ద్వారా లాభం వంటి ఉంటాయి. 8వ స్థానం సుఫలితాలు ఇచ్చే సందర్భంలో 1వ స్థానంలో శనివేద వలన నీచ స్త్రీలతో పరిచయం, వీర్యనాశనము, కలహము, గర్భరోగము, వాతవ్యాధి, స్థానచలనం లాంటివి జరిగే అవకాశాలు అన్నీ ఉన్నాయి. 11-10-2024 నుండి 29-10-2024 వరకు 9వ స్థానంలో సంచరిస్తున్నాడు. బుధుడు జన్మరాశి నుంచి 9వ రాశిలో సంచరించే కాలంలో ధన నష్టము, విపరీతమైన ఖర్చులు ఉంటాయి. ప్రతి విషయంలో ఎదురు దెబ్బలు ఉంటాయి. శత్రువృద్ధి అనేది కలుగుతుంది. అధిక శ్రమతో అతి అల్ప లాభాన్ని పొందుతారు. సరైన ఆలోచనలు రావు. చెడు ప్రవర్తనలకు లోనవుతారు. ప్రతి చిన్న పనికి చాలా కష్టపడవలసి వస్తుంది. యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం అనేది కోల్పోతారు.
బుధగ్రహ దోష నివృత్తికి, బుధుడి యొక్క అనుగ్రహ ప్రాప్తికి బుధవారం 7 కేజీల పెసలు దానం చేయండి. ఆకుపచ్చ వస్త్రము, తగరాంటకం, పెసలు, ఆకుపచ్చ పువ్వులు బుధవారం దానం చేయడం మంచిది. గజమదనం కలిపిన నదీ సంగమ జలం మట్టి పాత్రలో ఉంచి ఆ నీటితో స్నానం చేయడం అనేది మంచిది. బుధవారం నాడు ఏదైనా వైష్ణవాలయానికి వెళ్ళి 17 ప్రదక్షిణలు చేయండి. విష్ణు సహస్రనామము, పురుషోక్తము, గోవిందనామాలు చదవండి. కుంభరాశి వారికి గురుడు యొక్క ఫలితాలు. కుంభరాశి వారికి గురుడు ఈ నెల మొత్తం కూడా 4వ స్థానంలో సంచరిస్తున్నాడు. జన్మరాశి నుంచి 4వ రాశిలో సంచరించే కాలంలో ఎంత కష్టపడినా కూడా ఫలితాలు ఆశించినంతగా ఉండవు. కష్ట నష్టాలు, గాయాలే కాకుండా ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉంది. ఇంటా బయట మానసికమైన అశాంతి చోటు చేసుకుంటుంది. కుటుంబం చూసుకుంటుంది. ఖర్చులకు తగినంత ఆదాయం అనేది ఉండదు. వ్యర్థమైన ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. సౌమ్యమైన పలుకుల ద్వారా ఇతరుల మనసును దోచుకుంటారు. ఇతరుల సహకారంతో తమ పనులను పూర్తి చేయగలుగుతారు. ప్రశాంతతకు ప్రయత్నం చేయాలి. ప్రశాంతంగా ఉండడం ద్వారా ఎలాంటి రోగాలు రావు, గొడవలు జరగవు. గురుగ్రహ అనుగ్రహానికి కానీ గురుగ్రహం యొక్క అనుగ్రహాన్ని సంపాదించడానికి దేవానాంచ ఋషినాంచ గురుకాంచ సన్నిభం వందనీయం తిలోకేశం తమ్నమా బృహస్పతి అనే మంత్రాన్ని గురువారం రోజున 108 సార్లు పఠిస్తే చాలా మంచిది. గురువారము 5 కేజీల శనగలు దానం చేయండి. కనక పుష్పరాగము, పసుపు, పంచదార, ఏనుగు, బంగారం దానం చేయండి. అత్తివేరు, మర్రివేరు, మారేడు, ఉసిరిక ఫలాలతో కూడిన పాత్రలోని నీటితో స్నానం చేయండి. గురువారం నాడు ఏదైనా శివాలయానికి కానీ దత్తాత్రేయ ఆలయానికి కానీ వెళ్ళి 16 ప్రదక్షిణలు చేయండి. పంచాక్షరి మంత్రము, దత్తస్తవము, శివస్తోత్రాలను పారాయణ చేయండి. తర్వాత కుంభరాశి వారికి శుక్రుడు 1-10-2024 నుంచి 13-10-2024 వరకు 9వ స్థానంలో సంచరిస్తున్నాడు. శుక్రుడు జన్మరాశి నుంచి 9వ ఇంట్లో సంచరించే కాలంలో ధన ఆదాయం పెరుగుతుంది. నూతన వస్త్ర ఆభరణాల లాభం అనేది ఉంటుంది. విద్యా వినోద గోష్ఠులలో పాల్గొంటారు. అన్ని విధాల సుఖ సంతోషాలతో పాటు మత విషయ కార్యక్రమాల్లో అంటే ధర్మ కార్యాలలో పాల్గొంటారు. ఆధ్యాత్మిక చింతన అనేది పెరుగుతుంది. తీర్థయాత్రలు, సేవా కార్యక్రమాలు చేయడం, పూర్వపుణ్య ఫలం అనేది వృద్ధి కలుగుతుంది. వివిధ రకాల ఆభరణాలను కొనుగోలు చేస్తారు. 14-10-2024 నుండి 31-10-2024 వరకు 10వ రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు జన్మరాశి నుంచి 10వ ఇంటిలో సంచరించే కాలంలో స్థానానికి దూరంగా సంచరిస్తాడు. ఎన్నో కష్టాలను ఎదుర్కొనవలసి ఉంటుంది. భోజన సౌఖ్యం అనేది ఉండదు. వృత్తిలో కష్ట నష్టాలు ఉంటాయి. ప్రతి విషయంలో అడ్డంకులు ఉంటాయి. ప్రతి ప్రయత్నంలో కూడా అడ్డంకులు ఉంటాయి. అయినా కూడా సౌకర్యాలకు లోటు ఉండదు. వినోదాలకు లోటు అనేది ఉండదు. ఇతరుల సహాయ సహకారాలు లభిస్తాయి. వాహనాల వినియోగంలో జాగ్రత్తలు అనేవి చాలా అవసరము. తర్వాత కుంభరాశి వారికి శని ఇచ్చే ఫలితాలు. కుంభరాశి వారికి శని ఈ నెల అంత మొత్తం కూడా జన్మరాశిలో సంచరిస్తున్నాడు. అంటే మొదటి రాశిలో సంచరిస్తున్నాడు. సాధారణంగా అందరూ శనిని పాపి అని, దుష్టగ్రహమని, ఇబ్బందులు పెడతారని సూచిస్తారు. శని అంటే వణికిపోతారు, కానీ అది సరికాదు. శని మనల్ని ఎంత ఇబ్బంది పెడతాడో అంత ఉన్నత స్థితికి కొనిపోతాడు. కష్ట నష్టాలకు ఓర్చి మనిషిని రాటు తేల్చేటట్టుగా చేస్తాడు. ఆధ్యాత్మిక చింతన పెంచి ప్రాపంచికంగానే కాకుండా ఆముష్మికంగా కూడా అభివృద్ధి చెందినట్టు చేస్తాడు. జన్మరాశిలో శని సంచరించే సమయంలో ఏళ్నాటి శని సమయం అంటారు. 3 విడతల అంటే 2.5 సంవత్సరాల కాలమున 7.5 సంవత్సరాలకు దీన్ని ఏళ్నాటి శని అంటారు. జన్మరాశిలో ఉన్నప్పుడు మధ్య విడతల్లోని 2.5 సంవత్సరాల కాలం. ఈ కాలంలో శని అందరినీ బాధిస్తారనుకోవడం భ్రమ. శుభకార్యాలను కూడా
జరుపుతాడు. వివాహం, సంతానం ఇస్తాడు. అలాగే ఘోరమైన ఆపదలను కూడా కలిగిస్తాడు. సాధారణంగా ఈ కాలం అంత మంచిది కాదు. అత్యధికమైన శ్రమ, అత్యల్ప ఫలాలు ఉంటాయి. కుట్రలకు, కుతంత్రాలకు లోను కావచ్చు. సంతానానికి, కలత్రానికి కీడు జరగవచ్చు. ఇతరులతో అనవసరపు గొడవలు ఏర్పడవచ్చు. నానా విధాలైన బాధలు ఉంటాయి. శనిగ్రహ దోష నివారణకు శనివారం నాడు శనేశ్వరునికి 19 ప్రదక్షిణలు చేయండి. శం అనే బీజాన్ని ఉచ్చరిస్తూ జమ్మి చెట్టు చుట్టూ 19 ప్రదక్షిణలు చేయండి. ఆంజనేయ, వెంకటేశ్వర స్వామి దేవాలయాలకు వెళ్ళి దర్శనం చేసుకొని ప్రదక్షిణ చేస్తే ఉత్తమైన ఫలితాలు అనేవి వస్తాయి. తర్వాత కుంభరాశి వారికి రాహు ఇచ్చే ఫలితాలు. కుంభరాశి వారికి రాహు ఫలితాలు. కుంభరాశి వారికి రాహు ఈ నెల మొత్తం కూడా 2వ స్థానంలో సంచరిస్తున్నాడు. జన్మరాశి నుంచి 2వ రాశిలో సంచరించే సమయంలో కలహాలు, మనస్తాపం, అపకీర్తి, ధన నష్టం, కష్టాలు, కుటుంబంలో తగాదాలు, వాగ్దోషాలు లాంటివి ఏర్పడతాయి. అనారోగ్యపు సమస్యలు, అనుకోని ప్రయాణాలు ఉంటాయి. రాహు దోష నివృత్తికి గాను నాగధ్వజాయ విద్మహే పద్మహస్తాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్ అనే మంత్రాన్ని 108 సార్లు చదవండి. మినుములు కేజంబావు, వెండి పడగ, గోమేధికము, నీల వస్త్రము, కంబళి, తైలము వీటిని దానం చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. గొగ్గులము, ఇంగువ, హరితరము, పసుపు రంగు, మనశిల వీటిని నీటిలో కలిపి ఆ నీటిలో గేదె కొమ్ము పాత్రలతో స్నానం చేయడం అనేది చాలా మంచిది. ఆదివారం నాడు నాగేంద్రుని కనుకే సుబ్రహ్మణ్య స్వామికి 18 ప్రదక్షిణలు చేయడం అనేది చాలా మంచి. తర్వాత కుంభరాశి వారికి కేతువు ఇచ్చే ఫలితాలు. కుంభరాశి వారికి కేతువు ఈ నెల మొత్తం కూడా అష్టమ భావంలో స్థితి చెంది ఉన్నాడు. జన్మరాశి నుంచి 8వ ఇంట కేతు సంచరించే సందర్భంలో అశుభ ఫలితాలు గోచరిస్తాయి. అనారోగ్యము, ఆందోళన, జంతు భయము, క్రూర జంతు భయము, కార్యనాశనము, ఏ పనులు జరగకపోవడం, ప్రభుత్వ దండన, అనుకోని సంఘటనలు జరగడం లాంటివనేవి జరుగుతాయి. జై శ్రీమన్నారాయణ.